రాజేష్ వచ్చావా? రా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ గోల అదేనా? అదేం లేదమ్మా, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. టీ ఇవ్వు, ఫ్రెష్ అయి వస్తాను. అన్నాడు రాజేష్ ఆమె కళ్ళల్లోకి చూడకుండానే. రాజేష్ ఫ్రెష్ అయి రాగానే పద్మావతి వేడివేడి టీ కప్పును అతని చేతికిచ్చింది. ఆ తర్వాత అసలు విషయం మొదలుపెట్టింది. నాన్నా రాజేష్, మీ మేనమామ నిన్న ఫోన్ చేశారా? లావణ్యతో పెళ్లి గురించి అడిగితే నువ్వు ఇంకా ఏమీ చెప్పలేదని చెప్పాను. వాళ్లకు వేరే మంచి సంబంధాలు వస్తున్నాయట. నీకు లావణ్య అంటే ఇష్టమే కదరా? అమ్మా, ఇష్టము అయిష్టము కాదు. నాకు లావణ్య అంటే గౌరవం ఉంది. కానీ పెళ్ళంటే జీవితాంతం కలిసి ఉండే బంధం. నాకంటూ కొన్ని ఆలోచనలు ఉండవా? ఆలోచనలా? ఏముంటాయిరా? లావణ్య మనింటి అమ్మాయి. మనకు చిన్నప్పటి నుండి బాగా తెలుసు. పద్ధతిగా ఉంటుంది, మాకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తున్నావు కదా, చదువుకున్న అమ్మాయిలు ఎంత గడుగ్గాయిల్లో తెలుసా? వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో రాజ్యం ఏలడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నువ్వు ఎందుకు లావణ్య పట్ల అంత పట్టుదలతో ఉన్నావు? బిందు ఎంత మంచిదో నీకెలా చెప్పాలి? అని మనసులో అనుకుంటూ సతమతమవుతుంటాడు రాజేష్. పక్కన్నే పేపర్ చదువుకుంటున్న తండ్రి రఘురాం వారి వైపు చూశాడు. రఘురాం రిటైర్డ్ స్కూల్ టీచర్. మాటల్లో ధర్మం, న్యాయం ఉంటాయి. పద్మా, అంత పట్టుదల ఎందుకు నీకు? రాజేష్ ఏమంటున్నాడో వినాలి కదా. వాడు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉంటుంది. నువ్వు ఒత్తిడి చేస్తే ఎలా? ఇక చాలు, మీరు మధ్యలో మాట్లాడకండి. మీరెప్పుడూ వాడిని సపోర్ట్ చేస్తారు. మీ మాటలు విన్నాడు కాబట్టే నా మాటని కాదనే ధైర్యం వచ్చింది వాడికి. ఈ విషయం నాకు నా కొడుక్కి మధ్యది. మీరిందులో జోక్యం చేసుకోకండి. అమ్మా, నేను నీ మాటనేం కాదంటం లేదు. కానీ నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని నాకు ఉంటుంది కదా. నచ్చిన అమ్మాయా? ఎవరు అమ్మాయి? ఎక్కడ దొరికింది? ఏం చేస్తుంది? నీతో పాటు నీ ఆఫీస్లో పనిచేస్తుందా? అంటూ పద్మావతి కోపంతో కళ్ళెర్ర చేసింది. రాజేష్కు గట్టిగా చెప్పాలనుంది, అవును నేను బిందును ప్రేమిస్తున్నాను అని. కానీ ఆ క్షణంలో తల్లి కోపాన్ని చూసి వెనకడుగు వేశాడు. ఇంట్లో ప్రశాంతత చెడిపోకూడదని భయపడ్డాడు. అమ్మా, అలాంటి అమ్మాయి ఎవరూ లేరు. నాకింకా పెళ్లి గురించి తొందర లేదంతే. నాకు కొంచెం సమయం ఇవ్వు. అంత టైం లేదు రాజేష్. మీ మామయ్యకు ఏ విషయమూ చెప్పాలి. అక్కడ లావణ్యకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయట. ఆ పిల్ల మన ఇంటికే కోడలైతే మాకు సంతోషంగా ఉంటుంది. లావణ్య మాకిచ్చిన గౌరవం ఇంకెవరూ ఇవ్వరు. నువ్వు ఏమైనా అనుకోరా. వచ్చే వారంలో నువ్వు లావణ్యతో నిశ్చితార్థంకు ఒప్పుకోవాలి. లేదంటే ఈ జన్మలో నా మొహం చూడొద్దు. అంటూ పద్మావతి తన నిర్ణయాన్ని కఠినంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి అన్న మాటలకు రాజేష్ నిస్సత్తువగా ఉండిపోయాడు. అన్నయ్య ప్రకాష్, అతని భార్య జరిగిన సంభాషణంతా గది బయట నుండి చూసి మాట్లాడకుండా తలదించుకున్నారు. చెల్లెలు స్వాతి తన అన్న బాధను చూసి అతడి పక్కన కూర్చుంది. అన్నయ్య, నువ్వు ధైర్యంగా చెప్పు, ఎవరినైనా లవ్ చేశావా? అమ్మ కొంచెం కోప్పడుతుందిలే, తర్వాత సర్దుకుంటుంది అని స్వాతి గుసగుసగా మాట్లాడింది. లేదు స్వాతి, నేనెవరిని ప్రేమించినా అమ్మ అంత సులభంగా ఒప్పుకోదు. అయినా చిన్నపిల్లవి, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు? నువ్వు చదువుపై దృష్టి పెట్టు. అని రాజేష్ ఆ విషయాన్ని దాటివేశాడు. రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని జీవితం బయటకు చూస్తే అత్యంత ఆధునికంగా, విజయవంతంగా కనిపిస్తుంది. కానీ అతని ఆలోచనలు మాత్రం వేరే లోకంలో ఉండేవి. ఆ వేరే లోకం అతని ఇల్లు. ఆ ఇల్లు అతని తల్లి పద్మావతి. రాజేష్కు తన తల్లి అంటే అపారమైన ప్రేమ ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా అతని పక్కనే అదే టీంలో కూర్చునే బిందుపై ప్రేమ ఉంది. బిందు, ఆమె నవ్వు, కళ్ళల్లో చురుకుదనం, కష్టమైన సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించే ఆమె ఆలోచన ధోరణి రాజేష్కి ఎంతో నచ్చింది. ఆమెను తొలిసారి చూసినప్పుడే ప్రపంచం ఒక్కసారిగా నెమ్మదించినట్టు అనిపించింది. ఏడాదిలో వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకవైపు రాజేష్ ఆందోళన చెందుతుంటే మరోవైపు బిందు ఇంట్లోనూ పెళ్లి ఒత్తిడి పెరిగింది. ఒకరోజు రాత్రి ఇంటికి రాగానే బిందు తన అన్నయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళింది. ఆమె వదిన సుజాత బిందు కంటే వయసులో పెద్దది. కానీ వారిద్దరి మధ్య తల్లి కూతుళ్ల బంధం కంటే బలమైన స్నేహబంధం ఉంది. సుజాతకు బిందు అంటే చాలా ప్రేమ. అన్ని విషయాలలో అండగా ఉండేది. వదినా,
నువ్వే నాకు ధైర్యం. ఇప్పుడే అమ్మా నాన్న వచ్చి కూర్చోబెట్టి ఈ వారంలో కొత్త సంబంధం గురించి మాట్లాడారు. వాళ్ళు ఫోటోలు చూపిస్తామన్నారు అని బిందు కంగారుగా చెప్పింది. తెలుసు బిందు, అత్తయ్య కూడా నీ పెళ్లి గురించి టెన్షన్ ఎక్కువైంది, అందుకే తొందర పెడుతున్నారు. వదినా, నేను రాజేష్ను ప్రేమిస్తున్న విషయం ఇంకెన్నాళ్ళు దాచాలి? నాకు భయంగా ఉంది. మా ప్రేమను వాళ్ళు అంగీకరిస్తారా? ప్రేమంటేనే ధైర్యం బిందు. ప్రేమ ఎవరిని బలహీనపరచకూడదు. నువ్వు రాజేష్తో మాట్లాడు. మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. నా వైపు నుండి, మీ అన్నయ్య వైపు నుండి నేను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నీ సంతోషం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు అని భరోసా ఇచ్చింది. వదినా, రాజేష్ వాళ్ళమ్మ చాలా మొండి మనిషట. తన మేనకోడల్ని తన కొడుక్కి ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉందట. ఆ విషయం నాకు రాజేష్ చాలాసార్లు చెప్పాడు. అదే తనను వెనక్కు లాగుతోంది అని బిందు వివరించింది. కుటుంబం ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది బిందు, కానీ మీరిద్దరూ పెద్దవాళ్ళు, మంచి చెడు తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయం సరైందైతే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. కొన్నిసార్లు ధైర్యం చేసి తల్లిదండ్రుల నిర్ణయాలను సవాలు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది మీ జీవితం అని వదిన అన్న మాటలకు బిందు మనసు కొంత తేలికైంది. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి తన ఇంట్లో తన వదిన రూపంలో ఒక బలమైన మద్దతు ఉంది అని సంతోషపడింది. మరుసటి రోజు ఆఫీస్లో రాజేష్ బిందుతో ఇలా అంటాడు. బిందు, నేను మా అమ్మకు ధైర్యంగా మన విషయం చెప్పలేకపోతున్నాను. ఆమె ఆరోగ్యం గురించి, ఆమె మొండితనం గురించే నా భయం అంతా. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత తనకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని అంటాడు రాజేష్. బిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్, నాకు కూడా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నా తల్లిదండ్రులు మంచివాళ్లే, కానీ క్యాస్ట్ విషయంలో వాళ్ళు కూడా మొండివాళ్లే. నువ్వు ధైర్యం చేయకపోతే నేను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మనమిద్దరం ఇంకెంతకాలం ఇలా ఆఫీస్లో ప్రేమించుకుంటూ ఇంట్లో వాళ్లకు భయపడుతూ బతకాలి అని అంటుంది బిందు. బిందు బాధ రాజేష్ను తాకింది. అతనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్షణం నుండి వెనక్కు తగ్గితే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని అనుకుంటాడు రాజేష్. అలాగే మనసులో ఇలా అనుకుంటాడు. నేను మా అమ్మను బాధ పెట్టాలని అనుకోవడం లేదు, కానీ బిందును వదులుకుంటే నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను. ఈ భయం, ఈ పిరికితనం నన్ను చంపుతోంది. ఇక కాదు, ధైర్యం చేయాలి. బంధాలు ముఖ్యమే, కానీ జీవిత భాగస్వామి కూడా ముఖ్యం. బిందు, నా జీవితంలో ఇంకొకరు లేరు, కేవలం నువ్వే. నేను ఈ సమస్యను ఇంకెంతకాలం దాచలేను. నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతాను రాజేష్, నీకోసమే కదా ఇన్నాళ్ళు ఆగాను. అయితే ఈరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మనము గుడి దగ్గర కలుసుకుందాం. అటు నుంచి నేరుగా మా ఇంటికి వెళ్దాం. గుడి దగ్గర ఇవాళ మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు రాజేష్. బిందు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఆ నిర్ణయం కరెక్టే అని అనుకుంది. అలాగే రాజేష్, ఈ రోజు నుండే మన కొత్త జీవితం మొదలవబోతుంది. దేవుడిపై భారం వేద్దాం అని అనుకున్నారు ఇద్దరు. సాయంత్రం 5 గంటలు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక పురాతన శివాలయం. ఆ రోజు గుడిలో జనం తక్కువగా ఉన్నారు. రాజేష్ గుడిమెట్లపై నిలబడి బిందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని భుజంపై ఆఫీస్ బ్యాగ్ ఉంది. అందులో తాళి కొనుగోలు చేసి పట్టుకొచ్చిన ఒక చిన్న పెట్టె ఉంది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చింది. ఆమె చీర కట్టుకొని పద్ధతిగా ఉంది. ఈ నిర్ణయం తనలోనూ భయాన్ని, ఆనందాన్ని నింపింది. రాజేష్, నాకేదో కంగారుగా ఉంది. మనం ఇంట్లో వాళ్లకు చెప్పి చేసుకుంటే బాగుండేదేమో కదా అని అడిగింది బిందు మెల్లగా. ఇంకెంతకాలం చెప్పేది బిందు? అమ్మకు నువ్వు నచ్చలేదంటే ఆ తర్వాత లావణ్యతో పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉంటుంది. మనం ఇంట్లో చెప్పి తర్వాత పెళ్లి చేసుకునే వరకు వాళ్ళు వెయిట్ చేయరు అని అంటాడు రాజేష్. అలా అనుకోని ఇద్దరు మెల్లగా గుడి లోపలికి వెళ్ళారు. పూజారి వారిని చూసి, ఏం కావాలమ్మా అని అడిగాడు. పంతులు గారు, మేమిద్దరం ఈరోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికప్పుడు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దయచేసి మాకు కొంచెం సహాయం చేయగలరా అని వినయంగా అడిగాడు రాజేష్.
పూజారి వారికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ తొందరపాటు పెళ్లి వెనుక ఉన్న కథను అర్థం చేసుకోకపోయినా వారి కళ్ళల్లో ఉన్న ప్రేమ, నిశ్చయాన్ని చూసి వారిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు. ఆలయం పక్కన చిన్న మండపంలో పెళ్లి తంతు మొదలైంది. వారికి వేరే బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. కేవలం వారిద్దరే. పూజారి మంత్రాలు చదువుతుంటే రాజేష్ చిన్న పసుపు తాడుని బిందు మెడలో కట్టాడు. ఆ క్షణం వారిద్దరి ఆందోళన మాయమై ఒక ప్రశాంతమైన ధైర్యం, ఆనందం వారి మనసుల్లో నిలిచాయి. వారిప్పుడు భార్యాభర్తలు. బిందు రాజేష్ను చూసి, రాజేష్, ఇప్పుడు నాకెలాంటి భయమూ లేదు. నా జీవితం నీతో మొదలైంది. మనం ఇద్దరం కలిస్తే దేన్నైనా ఎదుర్కోగలం అని అంటుంది బిందు. రాజేష్ బిందును దగ్గరకు తీసుకొని, అవును బిందు, ఈ గుడి, ఈ దేవుడే మన బంధానికి సాక్ష్యం. కానీ ఇప్పుడు మనకు నిజమైన సవాలు మొదలైంది. మనం ఈ పెళ్లిదండలతో మా ఇంటికి వెళ్తున్నాం అని అంటాడు రాజేష్. ఆలయంలో పెళ్లి ముగించుకొని రాజేష్ ఇంటికి బయలుదేరారు ఇద్దరు, రాజేష్, బిందు. తలుపులు తీయగానే దండలతో నూతన వధువులా కనిపించిన బిందు రాజేష్ను చూసి పద్మావతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళల్లో కోపం కంటే నమ్మలేని ఆశ్చర్యం ఉంది. రాజేష్, ఏంటది? మీ మెడలో ఆ దండలేంటి? అంటూ పద్మావతి గొంతులో వణుకు. రాజేష్ మెల్లగా తల్లికి నమస్కరించి, అమ్మా, తనే బిందు. ఈరోజు తనను గుడిలో పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు నుంచి తను నీ కోడలు. అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాట వినగానే పద్మావతి మొహంలో రంగు మారింది. కోపం, మోసపోయిన భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న రఘురాం, ప్రకాష్, సీత, స్వాతి కూడా బయటికి పరిగెత్తుకు వచ్చారు. అందరూ ఆశ్చర్యంగా రాజేష్, బిందు వైపు చూశారు. పద్మావతి ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి గట్టిగా అరిచింది. ఏం చేశావురా నువ్వు? ఏం చేశావు? నా మాటకి విలువ లేదా? నేను నీకు తల్లిని కాదు, శత్రువునా? లావణ్యాను కాదని ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావేంట్రా? ఈ ఇంటి పరువు తీయడానికి ఇంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది? అంటూ కోపంగా అరిచింది పద్మావతి. రాజేష్ తల్లిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. అమ్మా, దయచేసి నా మాట విను. బిందు చాలా మంచి అమ్మాయి. నువ్వు అనుకుంటున్నట్టుగా తను నన్నేమీ మోసం చేయలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అని రాజేష్ వినయంగా చెప్పాడు. ప్రేమ? నాకు ప్రేమ గురించి చెప్పడానికి వచ్చావా? నా మేనకోడలు లావణ్య ఉన్నప్పుడు నువ్వు ఎవరినో ప్రేమించడం ఏంటి? వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నువ్వు నా కొడుకువే కాదు. నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళండి ఇద్దరు. అంటూ పద్మావతి ఆవేశంగా మాట్లాడింది. అంతలో పద్మా, ఆగు అంటూ రఘురాం గట్టిగా అరిచాడు. పద్మా, ఇది ఆవేశపడే సమయం కాదు. రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఎన్ని అరుపులు అరిచినా జరిగిన దాన్ని మార్చలేవు కదా. నువ్వు వాడి తల్లిగా ఆలోచించు. ఈ ఇంటి పరువు గురించి ఆలోచించు. వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే నలుగురు ఏమనుకుంటారు? అమ్మా, నాన్న చెప్పింది నిజం. రాజేష్ చేసింది తప్పు కావచ్చు. కానీ వాళ్ళిద్దరినీ వెళ్ళిపోమండం కరెక్ట్ కాదమ్మా. దయచేసి ఈ గొడవను ఇక్కడితో ఆపు అని బతిమాలాడాడు ప్రకాష్. పద్మావతి అందరి మాటలు విన్నా ఆమె కోపం పూర్తిగా తగ్గలేదు. కన్నీళ్లు తుడుచుకొని, సరే, ఇక్కడే ఉండండి. ఏవండి, మీ మాటకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటున్నారు. కానీ రాజేష్, నువ్వు చేసిన పనిని నేను ఎప్పటికీ క్షమించలేను. ఈ అమ్మాయి ఎప్పటికీ నా కోడలు కాలేదు. ఇంట్లో ఉండండి, కానీ నా నుండి ఎలాంటి ప్రేమను ఆశించకండి అని కోపంగా బిందు వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి. రాజేష్, బిందు గదిలోకి వెళ్లారు. హాలులో ఇంకా నిశ్శబ్దం, ఆందోళన నిండి ఉన్నాయి. బిందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆమె రాజేష్ను చూసి చిరునవ్వుతో నవ్వి, మనం మొదటి అడ్డంకిని దాటేశాం రాజేష్, ఇంక నా వంతు అని ధైర్యంగా అంది. మరుసటి రోజు ఉదయం బిందు తన గదిలో నుండి బయటకు వచ్చి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బిందు మొదటి ప్రయత్నం వంటింట్లోనే మొదలుపెట్టింది. పద్మావతి వంట పనులు చేస్తోంది. ప్రకాష్ భార్య సీత అందరికీ కాఫీ పెడుతోంది. బిందు వారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, గుడ్ మార్నింగ్. నన్ను కూరగాయలు తరిగి పెట్టమంటారా
అని వినయంగా చెప్పింది. పద్మావతి వెనక్కు తిరిగి చూడకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. తోడికోడలు సీత మెల్లగా నవ్వింది. సీత నిశ్శబ్దంగా ఉండే మనిషి. సీత బిందుతో ఇలా అంటుంది. బిందు, నువ్వేమీ కంగారు పడకు. నీకు రోజు కొద్ది కొద్దిగా వంట నేను నేర్పిస్తాను. ఇవాల్టికి ఈ కూరగాయలు తరుగు చాలు. మిగిలిన పని నేను చూసుకుంటాను అని సౌమ్యంగా అంటుంది సీత. అలా వంటింట్లో బిందు సీత బంధం మెల్లగా మొదలైంది. బిందు తరచుగా సీతను అడిగి వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. అక్క, మీరు పులిహార చాలా బాగా చేస్తారట కదా? రాజేష్ చాలాసార్లు చెప్పాడు. నాకు కూడా ఆ రహస్యం చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను అంటూ సీతతో చనువుగా మాట్లాడేది బిందు. సీతకు 2 పిల్లలు, చింటూ, పింకీ. చింటూ, పింకీ, రండి, నేను మీకు మీ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తాను. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకుందాం అని పిల్లలను ప్రేమగా పలకరించింది బిందు. బిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఆమె పిల్లలకు సులభంగా అన్ని విషయాలు నేర్పించడం మొదలుపెట్టింది. ఇంగ్లీష్, మ్యాథ్స్లో వారికి సహాయం చేసేది. చింటూ, పింకీలకు బిందు అంటే బాగా నచ్చింది. రోజు సాయంత్రం, బిందు పిన్ని, మాకు చదువు చెప్పడానికి రావా? త్వరగా రా, చదువుకొని మనం ఆడుకుందాము అని అడగడం మొదలుపెట్టారు. పద్మావతి అవన్నీ రహస్యంగా గమనించేది. తన మనవళ్ళు, మనవరాళ్ళు ఆనందంగా ఉండడం చూసి ఆమె మనసు కొంత కరిగింది. పద్మావతికి పిల్లలంటే ప్రాణం. బిందు పిల్లలతో ఇంత బాగా కలిసిపోవడం చూసి ఆమె మొండితనం కొద్దిగా పక్కకు తగ్గింది. పద్మావతి మనసులో ఇలా అనుకుంటుంది. ఈ అమ్మాయిని నేను ఎంత కోప్పడినా, ఎంత నిర్లక్ష్యం చేసినా తన మనసు మార్చుకోవడం లేదు. ఎంత అణకువ, ఓర్పు ఎక్కడి నుండి వచ్చింది? అందరితో ఎంత చక్కగా కలిసిపోతోంది అని మనసులో అనుకుంటుంది పద్మావతి. బిందు మనసు గెలిచే చివరి వ్యక్తి స్వాతి. స్వాతికి కాలేజీ, చదువు, ఫ్యాషన్లంటే చాలా ఇష్టం. కానీ పద్మావతి మాత్రం కూతురు సాంప్రదాయంగా ఉండాలని కోరుకునేది. ఒకరోజు స్వాతి కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంటే బిందు తన గదిలోకి వెళ్ళింది. స్వాతి, ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడిగింది. స్వాతి ఆశ్చర్యంగా చూసింది. ఓ, ఇదా, మొన్ననే కొన్నాను వదినా, కానీ అమ్మకి ఇష్టం లేదు, అందుకే దాచిపెట్టాను అంది. అవునా, ఏం పర్వాలేదులే స్వాతి, అత్తయ్య చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా. నెమ్మదిగా అత్తయ్య కూడా మారతారు, నువ్వేం బాధపడకు అని స్వాతికి ధైర్యం చెప్పింది బిందు. ఆ రోజు నుండి బిందు, స్వాతి ఇద్దరు స్నేహితుల్లా మారారు. బిందు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత స్వాతికి కొత్త కొత్త విషయాల గురించి చెప్పేది. స్వాతి తన కాలేజీ విషయాల గురించి బిందుతో రోజు పంచుకునేది. అలా కొన్ని రోజులకు వారిద్దరి మధ్య మంచి స్నేహితుల బంధం మొదలైంది. వారిప్పుడు ఇద్దరు వదిన ఆడపడుచుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మారారు. స్వాతి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, బిందు వదిన చాలా మంచిదమ్మా. నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ తనతో మాట్లాడుతున్నారు. నువ్వెందుకు ఇంకా తన మీద కోపంగా ఉన్నావు అని మెల్లగా అడగడం మొదలుపెట్టింది. ఇంట్లో అందరూ బిందు వైపు ఉండడం చూసి ఆమె ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. కేవలం మొండితనం కోసం ప్రేమను నిరాకరిస్తున్నానని ఆమెకు అర్థమైంది. కానీ తన నోటితో ఆ విషయాన్ని అంగీకరించలేకపోయింది. రాజేష్ ఈ మార్పులన్నీ గమనించాడు. తన భార్య ఎంత తెలివైనదో, అందరినీ ఎంతలా అర్థం చేసుకుంటుందో గ్రహించాడు. మనసులో ఇలా అనుకున్నాడు. బిందు, నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, ఈ ఇంటికి ఒక వెలుగును తెచ్చావు. నీ సహనం, ప్రేమ ఈ ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. నాన్న కూడా నీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. అమ్మ మనసు కూడా మెల్లగా కరుగుతోంది అని మనసులో అనుకుంటాడు రాజేష్. ఒకరోజు శనివారం మధ్యాహ్నం రాజేష్ కుటుంబంలో ఎవరూ ఇంట్లో లేరు. రఘురాం పాత స్నేహితుడిని కలవడానికి వెళ్ళాడు. ప్రకాష్, సీత పిల్లలు దూరపు బంధువుల పెళ్లికి వెళ్లారు. స్వాతి కాలేజీకి వెళ్ళింది. పద్మావతి, బిందు మాత్రమే ఇంట్లో ఉన్నారు. బిందు వంటగదిలో అత్తగారికి ఇష్టమైన కూర తయారు చేస్తోంది. పద్మావతి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. ఆమె ఇంకా బిందుతో పూర్తిగా మాట్లాడటం లేదు. కానీ తన మనసులో మాత్రం కోపం స్థానంలో
ప్రశాంతత మెల్లగా చోటు చేసుకుంటోంది. బిందు అని పిలవాలని పద్మావతి అనుకుంది. తన మొండితనం వెనక్కి లాగింది. అనుకోకుండా అప్పుడే పద్మావతికి తీవ్రంగా గుండె నొప్పి మొదలైంది. ఆమె గట్టిగా కేక వేయడానికి ప్రయత్నించినా నోటి నుంచి మాట రాలేదు. ఆమె కళ్ళ ముందు అంతా చీకటి కమ్మేసింది. సోఫాలో నుండి కిందకు పడిపోయింది. అమ్మా బిందు అని కేక వేసింది. బిందు వంటగదిలో నుండి ఆ అరుపు విని హాలులోకి పరిగెత్తింది. అత్తగారు కింద పడిపోయి బాధతో అల్లాడుతున్నారు. అది గుండెపోటని బిందుకు వెంటనే అర్థమైంది. అత్తయ్యగారు, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి అని పద్మావతికి ధైర్యం చెప్పింది బిందు. బిందు కంగారు పడకుండా తన ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుగా రాజేష్కు ఫోన్ చేసింది. రాజేష్, వెంటనే ఇంటికి రా, అత్తయ్యకు గుండెపోటు వచ్చింది, నాకు దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ లొకేషన్ పంపు, ఇప్పుడే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. బిందు పక్కింటి వాళ్ళ సహాయం తీసుకొని కింద పడిపోయిన అత్తగారిని అతి కష్టం మీద లేపి పక్కనే ఉన్న కారు తాళాలు తీసుకొని పద్మావతిని జాగ్రత్తగా వెనక సీట్లో పడుకోబెట్టింది. ఆమె ప్రాణాలు కాపాడటమే తనకు ముందు ముఖ్యం. వేగంగా కారు నడుపుతూ రాజేష్ చెప్పిన అడ్రస్ వైపు పరుగు తీసింది. హాస్పిటల్ చేరుకోగానే ఎమర్జెన్సీలో పద్మావతిని చేర్పించింది. డాక్టర్కు పరిస్థితి వివరించింది. అప్పటికి రాజేష్ రాలేదు. ఫార్మాలిటీస్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది. సరైన సమయంలో సరైన వైద్యం అందేలా చేసింది. బిందు అలసిపోయి డోర్ దగ్గర నిలబడి ఉంది. అప్పుడే రాజేష్, రఘురాం కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తుకు వచ్చారు. బిందు, అమ్మకి ఎలా ఉంది? అని రాజేష్ ఆందోళనగా అడిగాడు. రాజేష్, భయపడకు, నేను సమయానికి తీసుకొచ్చాను, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్రాణాపాయం లేదని చెప్పారు అని బిందు ఊపిరి పీల్చుకొని చెప్పింది. రఘురాం బిందు వైపు ప్రేమగా చూశాడు. బిందు, నువ్వు లేకపోతే ఈరోజు పద్మాను కాపాడుకోగలిగే వాళ్ళం కాదమ్మా. నువ్వు మాకు దేవుడు పంపిన కోడలివి. అని కృతజ్ఞత చెప్పాడు రఘురాం. 2 రోజుల తర్వాత పద్మావతి కోలుకుంది. ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. హాస్పిటల్ గది. రాజేష్, రఘురాం, స్వాతి, సీత అందరూ పక్కనే ఉన్నారు. ఆమె దృష్టి బిందు వైపు పడింది. బిందు తన పక్కనే ఆప్యాయంగా కూర్చొని ఉంది. పద్మావతికి ఆ రోజు సంఘటనంతా గుర్తొచ్చింది. ఆమెకు గుండెపోటు రావటం, ఇంట్లో ఎవరూ లేకపోవటం, తను అంతగా ద్వేషించి వెళ్ళగొట్టాలని చూసిన బిందు మాత్రమే ఆమెని కాపాడటం, సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించింది. పద్మావతికి అవన్నీ తలుచుకొని సిగ్గనిపించింది. తన మొండితనం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందో అర్థమైంది. బిందు అంటూ ఆమె గొంతు మెల్లగా వినిపించింది. అత్తయ్య, ఎలా ఉంది మీకు అని బిందు ప్రేమగా అడిగింది. పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించమ్మా. నేను నీ పట్ల ఎంత మొండిగా ఉన్నాను. ఇన్నాళ్ళు నిన్ను కోడలిగా ఒప్పుకోలేదు. నా మేనకోడలు లావణ్య గురించి తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. కానీ నీ విలువ నాకు ఈరోజు తెలిసింది. నన్ను క్షమించు బిందు. అని ఏడ్చింది. బిందు కన్నీళ్లు తుడుస్తూ, అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి, మీరు మా అమ్మతో సమానం, మీరు త్వరగా కోలుకోవాలి, నాకు అంతే చాలు అని అంది. పద్మావతి బిందు చేతిని పట్టుకొని, ఈ రోజు నుండి నువ్వే నాకు అసలైన కోడలివమ్మా, నా కూతురివి కూడా. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. ఒరే రాజేష్, నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావురా. నేనే తప్పు చేశాను అని బాధపడుతుంది పద్మావతి. ఆ రోజు ఆ హాస్పిటల్ గదిలో పద్మావతి మనసులో ఉన్న కోపం, అహంకారం, మొండితనం పూర్తిగా కరిగిపోయాయి. పద్మావతి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, ఆప్యాయత ఇంట్లో వెల్లి విరిశాయి. పద్మావతి బిందును ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అత్తాకోడళ్ళు కలిసి సరదాగా వంట చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత రాజేష్, బిందు తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళారు. బిందు వదిన సుజాత, అన్నయ్య శ్రీకాంత్ ఎంతో సంతోషించారు. కానీ బిందు తల్లిదండ్రులు ఇంకా కోపంగా ఉన్నారు. రాజేష్ వినయంగా బిందు తల్లిదండ్రులకు నమస్కరించి ఇలా అంటాడు. మామయ్య గారు, అత్తయ్య గారు, నేను చేసిన పనికి నన్ను క్షమించండి. నేను బిందును చాలా ప్రేమించాను. మా ప్రేమకు ఇద్దరి కుటుంబాల్లోనూ అంగీకారం దొరకదనే భయంతో అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నాము. మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటానని
నేను మనసారా చెప్తున్నాను. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా బిందుని కోడలుగా ఒప్పుకున్నారు. అని వినయంగా చెప్పాడు. బిందు వదిన సుజాత కూడా, అత్తయ్య, బిందును క్షమించండి. రాజేష్ చాలా మంచివాడు. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళను క్షమించండి అత్తయ్య అని సముదాయించింది. బిందు తల్లిదండ్రులు రాజేష్, బిందు ప్రేమను, వారి సంతోషాన్ని చూసి వారిని క్షమించారు. రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. ప్రేమ బంధాలకు కులమతాల ఆచారాల అడ్డంకులు ఉండవని రాజేష్, బిందు నిరూపించారు. ఆకస్మిక నిర్ణయం తీసుకున్న దాన్ని నిలబెట్టుకునే ధైర్యం, సహనం ఉంటే కుటుంబాన్ని గెలిపించుకోవచ్చు అని బిందు నిరూపించింది. రాజేష్ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు. రాజేష్ తన కెరీర్లో మరింత ఎదిగాడు. బిందు కూడా అతనికి తోడుగా తన ఉద్యోగాన్ని కొనసాగించింది. వారి జీవితంలో కొత్త ఆనందాలు వచ్చాయి. రాజేష్కి అర్థమైంది, జీవితంలో అత్యంత కష్టమైన పరీక్షలు అత్యంత ఆత్మీయుల ద్వారానే ఎదురవుతాయి అని. వాటిని ప్రేమతో, సహనంతో మాత్రమే ఎదుర్కోగలమని తెలుసుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి కథలను వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.